సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాని నిన్ను కోరే మూవీ రివ్యూ. టాలెంటే ఊతంగా బలంగా ఎదుగుతున్న స్టార్ నాని. సహజ సిద్ధ ఎదుగుదలకు అనుకూల పరిస్థితులే పెట్టుబడి. ఆ మాదిరే అనుకూల పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని చాలా న్యాచురల్ గా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. గత ఫిబ్రవరిలో నేను లోకల్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు నిన్ను కోరి అంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. ప్రస్తుతం నాని చెయ్యి వేస్తే అది రాంగ్ అయి పోదులేరా అన్నట్టుగానే నడుస్తుంది వ్యవహారం. మరి ఈ నిన్ను కోరి మూవీని తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఉమా మహేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్. అలానే పల్లవి ఓ అందమైన ముచ్చటైన పడుచు. విధి వీళ్ళిద్దరితో ఓ కథ ప్లాన్ చేసింది. చిత్రంగా కలిశారు, ప్రేమలో పడ్డారు. ప్రేమన్న తర్వాత పరీక్షలుంటాయి. వారికి ఎదురైన ఓ పరీక్షలో ఉమా పల్లవి ఫెయిల్ అయ్యారు. తర్వాత పల్లవి లైఫ్ బాగానే సెట్ అయింది, కానీ ఉమానే దిగజారిపోయాడు. ఉమా లైఫ్ ని కూడా సెట్ రైట్ చేయాలని పల్లవి ప్రయత్నిస్తుంది. చివరిగా ఆ ప్రయత్నం ఏమైంది, అదే సినిమా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే నిన్ను కోరి ఫెంటాస్టిక్ గా ఉంది టైటిల్. ఆ టైటిల్ వినగానే అనిపించింది ఓ క్లాస్ మూవీ ఇది అని. ఈ సినిమాలో అటువంటి అట్మాస్ఫియరే క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత ఈ సినిమాకి ఓ క్యాప్షన్ పెట్టారు, లెట్స్ వెల్కమ్ ద లైఫ్. లైఫ్ మనకి ఎన్నో ఛాన్సులు ఇస్తుంది, ఓసారి లైఫ్ కూడా ఓ ఛాన్స్ ఇద్దాం. ఈ మ్యాటర్ సరిగ్గా అర్థం కాలేదు, దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. పోతే ఈ ప్రయత్నాన్ని మాత్రం నేను మెచ్చుకోకుండా ఉండలేను, ఎందుకంటే ఇది రొటీన్ కి భిన్నం. ఈ కథను ఎంచుకున్న నానికి ముందుగా నా అభినందనలు. సినిమా ఆడుతుంది లేదు అన్నది తర్వాతి సంగతి. మంచిది అనుకున్నప్పుడు ముందు ప్రయత్నం చేసేయాలి. అలా ప్రయత్నించిన ఈ టీం మొత్తాన్ని అందరూ తప్పకుండా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. పోతే ఈ సినిమా ఓ మంచి ప్రయత్నమే, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. డీటెయిల్స్ చూద్దాం. సినిమా మొదలవటమే ఓ సర్ప్రైజ్ తో మొదలవుతుంది. దాన్ని ఫీల్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది రెగ్యులర్ మూవీకి రాలేదు, మనం ఓ డిఫరెంట్ మూవీ చూస్తానికి వచ్చాము అని. తర్వాత మెల్లగా కథలో ఇన్వాల్వ్ చేసుకుంటూ చక్కగా క్యూట్ లవ్ స్టోరీని చెప్పుకుంటూ ప్రీ ఇంటర్వెల్ వరకు తీసుకెళ్లిపోతారు. ఆ పార్ట్ సినిమాకి హైలైట్ అంటాను. సరదాగా గడిచిపోద్ది. గోపీ సుందర్ గారి పాటలు కూడా సందర్భానికి తగ్గట్టు మంచి ఫీల్ ఇస్తాయి. ఇంటర్వెల్ లో కథకు సంబంధించిన మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. అది రివీల్ అవగానే బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుంది. బొమ్మరిల్లు కాన్సెప్ట్ నే వేరే యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు అని కూడా అర్థమైపోద్ది. పోతే అక్కడే కథకు సంబంధించి ఓ పొరపాటు కూడా జరిగిందంటాను. హీరోయిన్ లైఫ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఉమా. ఆ ఎంట్రీకి సంబంధించి హీరోయిన్ రీజన్ కన్విన్సింగ్ గానే ఉంటది, కానీ ఉమా రీజనే, అదే హీరో రీజనే కరెక్ట్ గా అనిపించదు. దాని మూలంగా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత నాని క్యారెక్టర్ మీద మంచి ఒపీనియన్ కలగడం మానేస్తుంది. ఎందుకు అనవసరమైన వేషాలు వేస్తున్నాడు, లేనిపోని అన్ని చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒకవేళ దర్శకుడికి హీరో క్యారెక్టర్ మీద ఆడియన్స్ కి విసుగు రావాలన్నదే అభిప్రాయం అయితే మిస్టేక్ అనే చెప్పుకోవాలి. అలా దారి తప్పింది అనుకున్న కథ చిత్రంగా క్లైమాక్స్ లో కొన్ని మంచి సన్నివేశాలు తోడు తీసుకుని నీట్ గా ముగుస్తుంది. స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ కోనా వెంకట్ చివర్లో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్ళకూడదని కేర్ తీసుకున్నారు. అది వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాకి హీరో, కథ, నాని సహా మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ ఆర్టిస్ట్లే. హిట్ మీద హిట్ తో రైజింగ్ లో ఉన్న హీరో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవటం అనేది ఒక కొత్త పరిణామం అని చెప్పాలి. కొత్తదనాన్ని నాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తన నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కొత్తదనం చూపించాలని తాపత్రయపడుతున్నాడని అర్థమవుతుంది. నాని వరకు మంచి స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడు. కొత్త దర్శకుడు శివ నిర్వాణ కొన్ని విషయాలుగా ఇంకాస్త జాగ్రత్తగాను ఇంకాస్త క్లారిటీతో ఉన్నట్టయితే బాగుండేది. సినిమా కొంతమేర డ్రాగ్ అయినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక గంట సేపు ఓపిక కూడ తీసుకుని సినిమా చూడాలి. సెకండ్ హాఫ్ లో నాని క్యారెక్టర్ మోటివ్ కన్విన్సింగ్ గా అనిపించదు, కాస్త కన్ఫ్యూజింగ్ గా కూడా అనిపిస్తుంది. ఇవి సినిమాకి సంబంధించి మేజర్ మైనస్లు. ఆ పైన లైఫ్ మనకి చాలా ఛాన్సులు ఇస్తుంది. ఒక్క ఛాన్స్ మనం లైఫ్ కూడా ఇద్దాం. ఇది కూడా అర్థం కాలేదు. లైఫ్ ఎవరో మనం ఎవరో, మనం వేరు లైఫ్ వేరా, ఏదో గందరగోళంగా అనిపించింది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినట్టయితే బాగుండేది. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పురి ఎడిటింగ్ బాగున్నాయి. పోతే ఈ సినిమాకి సంబంధించి మేజర్ హైలైట్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు గోపీ సుందర్ మ్యూజిక్. పాటలే కాదు, బ్యాక్ స్కోర్ తో కూడా చాలా చోట్ల అద్భుతంగా ఫీలింగ్స్ ని పండించారు ఆయన. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ నిన్ను కోరి ఓ ప్రత్యేకమైన సినిమానే. తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయేదే. పొరపాట్లు లోపాలు జరగకుండా ఉన్నట్టయితే. బ్యాడ్ లక్, మిస్టేక్స్ ఓ కంప్లీట్ ఫిల్మ్ ని చూసామన్న ఫీలింగ్ ని కలిగించలేదు, పర్వాలేదు అన్న ఫీలింగ్ ని మాత్రమే కలిగించాయి.
ఈ నిన్ను కోరి మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.